లైఫ్ లో ఏంటంటే మాకు ఆల్రెడీ ఎన్నో చూసాం. ఇప్పుడు వచ్చేదంతా యంగ్ జనరేషన్. ఆ యంగ్ జనరేషన్స్ వాళ్ళకి ఇంకా కూడా భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు అంటే వాళ్ళు మా తరంలో ఉండేటటువంటి ఇది ఇప్పటికీ చాలా చేంజ్ అయిపోయింది. అప్పుడు మా టైంలో టీవీ లేవు, సెల్ ఫోన్స్ లేవు, ఏమీ లేవు. ఒకళ్ళు ఎవరైనా కలుసుకోవాలన్నా మాట్లాడాలన్నా చాలా భయం వేసేది. ఇప్పుడు ఏంటంటే లైఫ్ చాలా ఫాస్ట్ అయిపోయింది. కుర్రోళ్ళు కానీ వీళ్ళు కానీ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్ అయిపోయింది జీవితంలో. ఒకప్పుడు మాకు పెళ్లి చేయాలంటే మా తల్లిదండ్రులు చూసేవారు. అదే మా తల్లిదండ్రులు ఇదిగోరా బాబు ఈ అమ్మాయిని చూసి వచ్చాను చేసుకోమంటే తల ఉంచుకుని ఆ అమ్మాయి మేము అలా పెళ్లి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. ఎవరికి వాళ్ళు నా హస్బెండ్ ఇలా ఉండాలని అమ్మాయి అనుకుంటుంది, నా వైఫ్ ఇలా ఉండాలని అబ్బాయి అనుకుంటున్నాడు. ఆ యొక్క ట్రెండ్ బాగా చేంజ్ అయిపోయి ఎవరి యొక్క ఒపీనియన్స్ వాళ్ళకి వచ్చేస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్ లో ముందు ముందు కూడా ఇంకా ఎలా అయిపోతుందంటే అరేంజ్ మ్యారేజెస్ అసలు ఉంటాయా ఉండవా అనేటటువంటి సందేహం కలుగుతుంది అనమాట. సాంప్రదాయాలు అవి ఇవి అన్నవి ఏమీ లేవు. అప్పట్లో ఆ రోజుల్లో సినిమాలు కూడా ఎలా ఉండేవంటే కొన్ని సాంప్రదాయకంగా బ్రహ్మాండంగా ఉండేవి. అసలు హీరోయిన్ టచ్ చేసి ఒక చేయాలంటే లేదు. ఇప్పుడు చాలా భయంకరమైనటువంటి పిక్చర్స్ వస్తున్నాయి, యూట్యూబ్ వస్తున్నాయి, డైరెక్ట్ గా ఎన్నో వస్తున్నాయి. దాని మూలాన కొద్దిగా యువత పాడైపోతుంది. ఆ యువత పాడైపోకుండా బాగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు లేట్ మ్యారేజెస్. ఇప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ స్థిరపడి ఒక 30 years వచ్చి వాళ్ళ యొక్క లైఫ్ ని ఒక సెటిల్మెంట్ అయ్యేంత వరకు పెళ్లి చేసుకోవట్లా. అప్పుడు ఏంటంటే చిన్నతనంలోనే పెళ్లిళ్ళు అయిపోయాయి. చిన్నతనంలో పెళ్లిళ్ళు అయిపోయి ఆ పెళ్లి అయిన తర్వాత ఆ పుట్టినటువంటి పిల్లలు ఆ చేతికి అందొచ్చారు. ఇప్పుడు తండ్రి తల్లిని పిల్లలు చూడవలసిన బాధ్యత ఉంటుంది. తొందరగా మ్యారేజ్ అయ్యి ఆ పిల్లల యొక్క తొందరగా చేతికి అందుకుని వీళ్ళు రిటైర్ అయ్యే లోపల వీళ్ళని పిల్లలు చూసేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు పరిస్థితి అంతా రివర్స్ అయిపోయింది. పిల్లల్ని తల్లిదండ్రులు చూడవలసినటువంటి పరిస్థితి అవుతుంది. కారణం ఏంటంటే లేట్ మ్యారేజెస్ వస్తున్నాయి. దాని మూలం చెప్పి విడివిడిగా ఫ్యామిలీస్ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతున్నాయి. మనం చూసాం, ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. మోహన్ బాబు గారు పిల్లల గురించి చూస్తున్నాం. మోహన్ బాబు గారు ఉన్న మాట ఉన్నారండి బాబు, చాలా విచిత్రమైన మాట ఉన్నాడు. నాకు నిజంగా ఈ రోజుకి చాలా ఆచరిస్తాం. ఏ ఫ్యామిలీ అయినా డిస్ప్యూట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కాళ్ళు కడిగి ఎత్తుకు తెలుసుకోవాలంటాడు. అంటే ఏంటి అటువంటి సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే పెళ్లి అయ్యేంత వరకు పిల్లలు బాగానే ఉంటున్నారండి. ఆ పెళ్లి అయిన తర్వాతే వీళ్ళకి కొన్ని సెల్ఫిష్నెసెస్ వస్తున్నాయండి. పిల్లలు పుట్టిన తర్వాత ఆ భార్య మాటలు విని చాలా మనకి ఒక విధమైన అభిప్రాయం, నా పిల్లలు నేను పెంచుకోవాలి, నా పిల్లలు పెంచి భవిష్యత్తు ఇచ్చేయాలి, ఈ తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తంతో మనం తీసుకోవాలి తప్ప తన సొంతంగా సంపాదించాలి, ఆ డబ్బుతోటి మనం పిల్లల్ని పై దేశాలు పంపించి ఎంజాయ్ చేయాలనేటటువంటి తీరు లేకుండా పోయింది. కాబోయే మీరు అడిగారు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ లో సంవత్సరానికి ఎటువంటి మార్పు ఉంటుందంటే యువతలో భయంకరమైనటువంటి ఇది వస్తుందండి. యువతలో ఆ క్లబ్బులు ఇవి పప్పులు చేంజ్ అయింది. అప్పటికి చాలా చేంజ్ అయిందండి. మా తరంలో ఉండేటటువంటి దానికి ఇప్పుడు ఉండేదానికి చాలా చేంజ్ అయిపోయింది. దానికి కారణం ఏంటంటే మా తరంలో మేము తల్లిదండ్రులు చెప్పినట్టు వినేవాళ్ళము. బయటికి వెళ్తే ఇప్పుడు విషయం నేను చెప్తున్నాను, ఎవరైనా మగపిల్లోడు వెళ్తే ఎప్పుడు వచ్చినా కానీ లేదు. ఆడపిల్ల ఇంటికి టైం రాకపోతే ఎక్కడికి వెళ్ళాను. ఇప్పుడు అదేం లేదే, వాళ్ళు 9 అయినా 10 అయినా ఏదో క్లాసులో ఉన్నానని అదని ఇదని ఒక విధమైనటువంటి సంస్కృతికి అలవాటు పడిపోయి ఇదైపోయింది. ఇప్పుడు ఆడపిల్లని అడిగినప్పుడు మగపిల్లని ఎందుకు అడగకూడదు? ఇప్పుడు ఆడపిల్ల టైం కల్లా ఇంటికి వచ్చేసి బ్రహ్మాండంగా కాలేజీ అయిపోగానే ఇంటికి వచ్చేస్తుంది. మగపిల్లాడు రాకుండా ఇక్కడికి వెళ్ళి స్నేహితులతోటి ప్యూలు అయ్యేతాయి. మరి వాళ్ళని కూడా అదే కంట్రోల్లో పెడుతున్నప్పుడు యువత బాగుపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే బాబు ఎందుకు నువ్వు లేట్ గా వచ్చావు ఏంటి? దానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు, ఇద్దరు ఎక్కడ ఇది వీళ్ళని సంరక్షించి చూసుకో. అప్పట్లో మా టైంలో ఉద్యోగాలు లేడీస్ లేవు కదా. ఒకళ్ళు భర్త సంపాదిస్తే భార్య ఇంట్లో ఉండి చేసేవారు.
ఇప్పుడు అలా కాదు కదా, ఇద్దరు సంపాదన ఎక్కువైపోయింది, ఈగో ఎక్కువైపోయింది. ఈ పెళ్లి సంబంధాల్లో కూడా రండి యువతకి మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళకి చదువులు ఎక్కువైపోయి బిలో డిగ్నిటీ వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోవట్లే. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈమెకి మంచి హై లెవెల్ లో ఉంటుంది, ఈమెకి జీతం సాఫ్ట్వేర్ లో సంవత్సరానికి 30 lakhs 40 lakhs అలా ఉంటాయి. ఈ అబ్బాయికి చూస్తే ఇది ఈ సంబంధం తేలేక తల్లిదండ్రులు చాలా బాధపడిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే బిలో డిగ్నిటీగా ఉంటే ఈమె ముందు చీప్ అయిపోతుంది. రేపు పొద్దున పెళ్లి అయిన తర్వాత ఏ విషయం చెప్పారు, సొసైటీ అంతా కూడా అలాగే అయిపోతుంది. దానికి కారణం ఏంటి, ఇప్పుడు మా టైంలో భర్త ఎక్కువగా ఉండాలి, భార్య తక్కువగా ఉండాలి జనరల్ గా. ఒకవేళ భార్య ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాల్లో ఏమైనా ఒకవేళ ఉంటే కూడా ఆ రోజులో కొద్దిగా కాంప్రమైజ్ అని బాగుండేది. కారణం ఏంటంటే అంతా సిటీలు పల్లెటూర్లు వాతావరణం అదంతా ఇదిగా ఉండేది. ఇప్పుడు ఎవరు ఒప్పుకోవట్లేదు. అమ్మాయిలకి ఏజ్ బార్ అయిపోతుంది, అబ్బాయిలకి ఏజ్ బార్ అయిపోతుంది. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు, వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. నాకేమో కోరికలు ఎక్కువైపోయాయండి. ఫస్ట్ పాయింట్, ఎందుకు కోరికలు ఎక్కువైపోయాయంటే సొసైటీలో రోజు రోజుకి ఖర్చులు పెరిగిపోయాయి. అప్పట్లో 8 మంది 10 మంది సంతానం ఉండేవారు. ఒక భార్యాభర్తలకు ఎంతమంది సంతానం ఉండేవారు? అప్పుడు చాలా మంది ఉండేవారు, పోషించడం చాలా ఇదిగా ఉండేది. అప్పుడు ఇది ఇప్పుడు ఇద్దరే పిల్లలు, ఇద్దరు కూడా కాదు, ఒకళ్ళు పెడితే చాలు, ఇద్దరు పెడితే చాలు అనే ఉద్దేశంతో వాళ్ళతోటే ఇచ్చేసి వాళ్ళిద్దరికీ కూడా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఇవ్వాలని తల్లిదండ్రులు ఇక్కడ ఒక అభిప్రాయానికి వచ్చి నేను వాళ్ళ మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, మా మనవరాలు ఇంజనీర్ అవ్వాలి, మనవరాలు డాక్టర్ అవ్వాలి అనేటటువంటి ఒక కోరికలు ఎక్కువైపోయి ఈ డబ్బుని వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? యాక్చువల్ గా చెప్పాలంటేనండి టాలెంట్ ముందు ముందు కూడా కొద్దిగా నశించిపోతుంది. దానికి కారణం ఏంటి చెప్పంటారా? డొనేషన్స్ ఎక్కువైపోయాయండి. ఏమీ లేకుండా, చదువు అన్నది లేకుండా డాక్టర్ సీట్ 60-70 లక్షలు పెడితే డాక్టర్ సీట్ వచ్చేస్తుంది, 20-30 లక్షలు పెడితే ఇంజనీరింగ్ సీట్ వచ్చేస్తుంది. వీళ్ళు ఏంటంటే మా అల్లుడు డాక్టరు, మా అల్లుడు ఇంజనీర్ అని చెప్పుకుని ఒక విధమైనటువంటి ప్రెస్టేజ్ గా ఏంటంటే ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ కోటా అని ఒకటి ఉంటుందండి. ఆ మేనేజ్మెంట్ కోటాలో వీళ్ళందరూ సీట్లు కొనుక్కోవడమే, ఇంకా వ్యాపారమే. ఇంకా టాలెంట్ అనే ఉంది. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ వచ్చాడు, బాబోయ్ ఏమైనా ఉందా అని ఒకప్పుడు బాగా చెప్పుకునేవారు. ఇప్పుడు ఏంటంటే ఆ ఫస్ట్ క్లాస్ వచ్చిన వాడు ఒకటే, మామూలుగా పాస్ అయిన వాడు ఒకటే, ఇద్దరు ఈక్వల్ అయిపోతారు. దానికి కారణం ఏంటి? అక్కడ ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు ఇక్కడ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఆ పక్కనే ఎదుగు పనికినవాడు ఈయన కూర్చుంటున్నాడు, టాలెంట్ ఉన్నవాడు కూర్చుంటున్నాడు అనమాట. అటువంటి ఇది వచ్చేసింది. ముందు ముందు ఏమిటంటే సంస్కృతి ఇంకా ఎక్కువైపోతుందండి. మా టైంలో సైకిలే ఒక పెద్ద బ్రహ్మాండం. బజాజ్, నేను 80లో బజాజ్ జాతక్ స్కూటర్ కొనాలంటే అది బుక్ చేస్తే 2 నెలలు కానీ వచ్చేది కాదు. అప్పుడు 10,000 రూపీస్ పెట్టి నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇలా వాళ్ళు వ్యాపారస్తులు ఎక్కడ పెడితే అక్కడ రోడ్డు మీద మాది కొనండి, కారు ఎక్స్చేంజ్ చేస్తాము, లోన్ ఇచ్చేస్తాం, 10,000 పెడితే కారు వచ్చేస్తుంది, 5,000 పెడితే బండి వచ్చేస్తుంది. దాని మూలన ఏంటంటే అప్పుడు ఇవన్నీ ఫెసిలిటీస్ లేవు. స్కూటర్ వాడు కారు కూడా చాలా పెద్ద ఇది ఉండేది, వాళ్ళ మీద ఎంతో ఇది ఉండేది. అసలు స్కూటర్ కారు అన్నది ఇప్పుడు అసలు ఎలా అయిపోయిందంటే ఒక చిన్న ఇంటికి ఒకటి పార్కింగ్ పెట్టుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేకుండా పోయింది. రోడ్డు మీద అక్కడక్కడే పెట్టేస్తున్నారు. కాబట్టి ముందు ముందు ఇంకా ఈ యువత యొక్క ఇది ఇంకా ఎక్కువైపోతుంది. వాళ్ళని ఏంటంటే సరి చేసుకునే బాధ్యత చివరిగా నేను ఏం చెప్తున్నానంటే తల్లిదండ్రులు ఆడపిల్ల ఇంటికి వస్తున్నప్పుడు మగపిల్లవాడిని కూడా అడగాలి. లేకపోతే ఈ గంజాయి మత్తులోకి వెళ్ళిపోతారు, మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోతారు. ఇప్పటికే మనం టీవీలో వచ్చి ఎన్నో అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు చూస్తున్నాం. ఈ గంజాయి ఎక్కడ పడితే అక్కడ అమ్మేయడం, ఇది చేయడం. ఇంట్లో ఎప్పుడైతే తల్లిదండ్రులు షిఫ్ట్ చేస్తారో అప్పుడే యువత బాగుంటుంది. అమ్మాయిని అడుగునట్టుగానే అబ్బాయిని కూడా అడగాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎందుకురా నువ్వు ఇంటికి లేటుకు వచ్చావు, ఇప్పటివరకు ఎక్కడున్నావు అని ఆ అబ్బాయిని కనుక కంట్రోల్ చేస్తే ప్రతి కుటుంబంలో ఇలా జరిగితే యువత బాగుపడుతుంది. ఎవరో పోలీసు వాళ్ళు ఎవరో పట్టుకున్నారని, పోలీసు వాళ్ళు ఏదో చేస్తారని అనుకోవడం పొరపాటు. కారణం ఏంటంటే పోలీసు వాళ్ళు ఎంతకని చేస్తారండి, ఎంతమందిని కంట్రోల్ చేస్తారండి? పోలీసు వ్యవస్థ ఇంకో వ్యవస్థ ఎవరు కంట్రోల్ చేయలేరు. వాళ్ళందరూ వాళ్ళే కంట్రోల్ అవ్వాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఈ జాగ్రత్తగా తీసుకోవాలి.